తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఓటమి తర్వాత పార్టీ నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కాంగ్రెస్ లో విలీనమవుతున్నదని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవజత్వాలు నింపడం కోసం అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలలోకి వెళుతున్న గులాబీ బాస్ ఏపీ సీఎం జగన్ తరహాలో త్వరలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకోవైపు కీలక నేతలు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఈ తరుణంలో కార్యకర్తలను కాపాడుకునేందుకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని భావిస్తున్నారు. హామీలు అమలు చేసేదాకా వెంటపడతామని చెప్పిన కేసీఆర్ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు హామీలు నెరవేర్చేలా ఒత్తిడి చేయాలని, కరువులో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. బస్సు యాత్ర నేపథ్యంలో ఏప్రిల్ 18న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు కేసీఆర్. ఈ సమావేశంలోనే బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలకు ఎలా ప్రజల వద్దకు వెళ్లాలి అన్న అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.